వాళ్ళకి క్లియర్‌గా ఏందంటే ఇరాన్ తమకు సరెండర్ అయిపోవాలి. ఇరాన్ భయంకరంగా వీక్ అయిపోవాలి. ఇంకా తలెత్తుకోలేని పరిస్థితిలో ఉండాలి. అప్పుడేమవుతుందంటే ఇజ్రాయెల్ తన ఎక్స్‌పాన్షనిస్ట్ గోల్ ఏదైతే ఉందో అంటే ఇటుపక్క జోర్డాను, ఇరాకు, లెబనాను, సిరియా ఈ దేశాలన్నిటిని ఎట్లాగో పాలస్తీనాను ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకుంది. వెస్ట్ బ్యాంక్ గానీ, గాజా గానీ. సో మిగతా ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసుకొని ఒక గ్రేటర్ ఇజ్రాయెల్‌గా ఏర్పడాలన్న గోలు ఇజ్రాయెల్‌కి ఉంది. ఈ గోల్‌కి అడ్డొస్తున్నది ఇరాన్ ఒకటే. ఇరాన్ని కంప్లీట్‌గా తుడిచిపెట్టాలి. అందుకనే ఇజ్రాయెల్ గత 20 ఏళ్లుగా అమెరికాని ఇరాన్ మీదకి దాడికి పురికొల్పుతూనే ఉంది. ఇప్పటివరకు తన గోల్ నెరవేరలేదు. ఫస్ట్ టైము ఈ గోల్ నెరవేరింది. ఫస్ట్ టైం ట్రంప్ ఇజ్రాయెల్ తరపున ఇరాన్ మీదకి అటాక్ చేశాడు. అయితే వాళ్ళు ఊహించింది ఏంటంటే 3 వారాలు అవుతున్నా ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు. పైగా గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని బంధించడం అనేది ఇరాన్ చేయగలిగింది. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దీని ఎఫెక్ట్ పడింది. ఆల్రెడీ $75-80 లోపలే ఉన్న ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నిన్నటికి 118 వరకు వెళ్ళింది. ఇది ఈజీగా 150 వరకు చేరుకుంటుందని చెప్తున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ కూడా నిన్న ప్రపంచవ్యాప్తంగా డౌ జోన్స్ కానీ, S&P కానీ అమెరికాలో, అట్లాగే గల్ఫ్ కంట్రీ స్టాక్ కానీ, ఇండియాలో అయితే దాదాపు నిన్న ఒక్కరోజే 12 లక్షల కోట్లు నిన్న స్టాక్ ఎక్స్చేంజ్లో పోయిందనమాట. సో ఇక మన సంక్షోభం మనకు తెలుసు, ఆల్రెడీ గ్యాస్ సంక్షోభం తెలుసు. అలాగే అనేక దేశాల్లో దాదాపు 85 దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. సో దీన్ని ఇరాన్ సాధించగలిగింది. ఇంకా ఇరాన్ దగ్గర ఇంకా ఉపయోగించని అస్త్రాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే సూపర్సోనిక్ మిసైల్స్ని ప్రయోగించడం. రెండోది క్లస్టర్ బాంబులు. ఇవి దాదాపు ఇప్పటివరకు ఇజ్రాయెల్ మీద వేసిన దాంట్లో 40 to 50% క్లస్టర్ బాంబులే ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. క్లస్టర్ బాంబులు అనేది ఒక మెయిన్ బాంబు ఉంటుంది. ఆ బాంబు ఓపెన్ అయినప్పుడు దాంట్లో నుంచి ఒక 80, 100 లేకపోతే 200, 500 వరకు కూడా చిన్న చిన్న బాంబులు, బాంబ్లెట్స్ అంటారు వాటిని. చిన్న చిన్న బాంబ్లెట్స్ లేదా సబ్మినిషన్స్ ఇవి ఓపెన్ అయిపోయి వస్తాయి. అంటే ఒక్కటి దాన్ని గాల్లో కొట్టకపోయి ఫెయిల్ అయితే ఆ ఒక్కటి 100గా మారిపోతుంది. సో 100ని కొట్టాలి. అప్పుడు 100 కొట్టాలంటే కష్టం. సో ఇవి ఈ మధ్య జరుగుతుంది. అట్లాగే ఖుర్రం షోర్ అనే ఒక మిసైల్ కావచ్చు, తర్వాత సెజ్జిల్ అనే మిసైల్ కావచ్చు, వీటన్నీ కూడా పవర్ఫుల్ సూపర్సోనిక్ మిసైల్స్ని అటాక్ చేస్తాయి. అంటే ఇరాన్ స్ట్రాటజీ అంటే బిగినింగ్ అంతా కూడా పాత మిసైల్స్, పాత డ్రోన్స్ని ప్రయోగించింది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ఖాళీ అయిపోతున్నాయి. సో తర్వాత మెల్లగా ఇవన్నీ ఇప్పుడు అడ్వాన్స్డ్ మిసైల్స్ని ఇప్పుడు ప్రయోగిస్తుంది. ఆల్రెడీ వాళ్ళ డిఫెన్స్ వీక్ అయింది కాబట్టి రేట్ ఆఫ్ అటాక్ అనేది, వాళ్ళ ఇంటర్సెప్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇంతకుముందు 100 మిసైల్స్ వేస్తే 95, 96ను కొట్టేయగలిగింది. ఇవాళ 100 మిసైల్స్ వేస్తే 85, 90 కంటే ఎక్కువ కొట్టలేకపోతుంది. సో 10 మిసైల్స్ వాటి మీద పడినా కూడా దాని ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ఈ క్లస్టర్ బాంబుల ఎఫెక్ట్ కూడా బలంగా ఉంటుంది. అలాగా ఇరాన్ అనేది ఆపే పరిస్థితిలో కనబడలేదు. రెండోది ఏంటంటే ఈ మోడరేట్గా ఉన్న నాయకులు చంపేయడం వల్ల మరింత హార్డ్ లైనర్సే ఇప్పుడు రంగంలోకి వస్తున్నారు. వాళ్ళు యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదు. ఆల్రెడీ ముస్తఫా ఖొమైనీ డిక్లేర్ చేశాడు, ప్రతి రక్తపు బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇప్పుడు గల్ఫ్ దేశాలకి థ్రెట్ ఉంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలు అమెరికాని తమ బేస్లను ఖాళీ చేయమని అడిగే పరిస్థితి గల్ఫ్ దేశాలకు లేదు. ఆశ్రయం ఇచ్చినంత కాలం వీళ్ళు కొడతారు. రెండోది తనకి దెబ్బ తగిలినప్పుడంతా ఆ దెబ్బ రిఫ్లెక్షన్ అనేది గల్ఫ్ దేశాల మీదకి ఇరాన్ చూపిస్తుంది. ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటంటే గల్ఫ్ దేశాలను కూడా యుద్ధంలోకి లాగాలి, ఇరాన్ మీదకి గల్ఫ్ దేశాలు కూడా అటాక్ చేయాలి. అది కానీ జరిగితే గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో ఓన్లీ యుఎస్ బేస్ని, కొంత ఎనర్జీ ఫెసిలిటీస్ని, కొంత ఎయిర్పోర్ట్స్ని వీటిని డిస్టర్బ్ చేసింది ఇరాన్. ఇప్పటి వరకు ప్రజల మీద కానీ, ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, హోటల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాటి మీద కానీ ఇరాన్ దాడి చేయలేదు. అట్లాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ గల్ఫ్లో డీసాలినేషన్. వాళ్ళకి వాటర్ తాగడానికి వాటర్ లేదు. అందుకని వాళ్ళు సముద్రపు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చే డీసాలినేషన్ ప్రాజెక్టులే పెట్టుకున్నారు. ఓవరాల్గా గల్ఫ్ దేశాల్లో 80 నుంచి 90% వాటర్ ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఆ డీసాలినేషన్ వాటి మీద కానీ ఇరాన్ బాంబులు వేస్తే వాటర్ క్రైసిస్ వస్తుంది. అక్కడ అసలు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వస్తుంది.
సో అందుకని ఇరాన్ ఇంకా ఉపయోగించిన ఆయుధాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది యుద్ధం అయితే ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరాన్ కండిషన్లు పెడుతుంది యుద్ధం ఆగాలంటే. ఒకటి, ఇప్పటివరకు జరిగిన నష్టపరిహారం ఫైనాన్షియల్గా తమకు చెల్లించాలి. రెండు, ఇక మీదట ఎప్పుడు యుద్ధం చేయమనే ఒక హామీ ఇవ్వాలి. తర్వాత హార్మూజులో ఇక మీదట వెళ్ళే వాటికన్నిటికి కూడా వీళ్ళు దానికి ట్యాక్స్ వసూలు చేస్తారు, తారీఫ్ వసూలు చేస్తారు. ఇలాంటి అనేక కండిషన్ని పెట్టింది ఇరాన్. వీటన్నిటిని అమెరికా నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి యుద్ధం అనేది ఇప్పుడిప్పుడు ఆగే పరిస్థితి అయితే కనబడలేదు. ఒకవేళ ట్రంప్ యుద్ధం ఆపుతానన్నా ఇరాన్ అయితే ఆపే పరిస్థితి కనిపించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.